వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఎస్, హైదరాబాద్ అంతా సదర్ పండగకి రెడీ అయిపోయింది. కొన్ని చోట్ల సదర్ పండగ కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం చప్పల్ బజార్ లో ఉన్నాం. చప్పల్ బజార్ అనగానే లడ్డు యాదవ్ పేరే గుర్తొస్తుంది. లడ్డు యాదవ్ కూడా మనతో పాటు ఉన్నారు. నమస్తే అన్న, ఎట్లున్నారు? బాగున్నామ్మా. పోయినసారి తీసిన పోతు ఇదేనా? లేదమ్మా, ఇది 5 ఏళ్ల నుంచి ఇదే పోతు వస్తుంది. 3 కిలోల బంగారం వేసిన పోతుకి బాహుబలి దీని పేరు. స్కంద సినిమాలో ఉన్నది. బోయపాటి గారు పర్టికులర్ గా దీన్ని తెప్పించుకొని ఈ సినిమాకి ఇదే హైట్ ఉన్న పోతు కావాలి నాకని స్పెషల్ గా తెప్పించుకొని ఆ సినిమాలో పెట్ట జరిగింది. ఇంత పెద్ద దున్నపోతుకి ఎట్లా తినిపిస్తారు అన్న? అసలు దీని హైట్ ఏంది, వెయిట్ ఏంది? గట్టిగా దున్నుంది గట్టిగా, అసలు జబర్దస్త్. ఈ హర్యానా పెంపకమే అట్లుంటదమ్మా. హర్యానాలో వాతావరణం బాగుంటది కదా, అక్కడ పెంపకమే ఇట్లా ఉంటది. ఇట్లా ఇసుంటి ఒళ్ళ నీకు ఇసుంటి హైట్ ఈ వెయిట్ ఉన్న పోతు ఒళ్ళ లేదమ్మా. 5 ఏళ్ల నుంచి ఇదే పోతు తీస్తురా? ఇది కాకుండా ఇంకా మాకు రేపు జరగబోయే 22వ తారీఖు రేపు సాయంత్రం ఊరేగింపుకు ఒక 22 దున్నపోతులతోని మా ఊరేగింపు ఉంటది. ఏం తింటున్నారు, ఏం పెడుతున్నారు దీనికి? పాలు డైలీ 20 లీటర్ పాలు తాగుతుంది, డ్రై ఫ్రూట్స్ తింటది, సేపులు, ఆపిల్స్ కానీ బనానా కానీ ఇవి తింటది. ఇప్పుడు రేపు జరగబోయే దానికి ఎంత మంది పార్టిసిపేట్ చేస్తున్నారు? మీరే చూడాలి. ఎవ్రీ ఇయర్ అయితే మీ గల్లంతా మొత్తం ఏరే నిండిపోతుంది అనుకోండి, అది వేరే. అందరు అంటారు, నేనైతే చూడలే, లెక్క పెట్టలే, కానీ దాదాపు 1 లక్ష 2 లక్షల పబ్లిక్ తోని ఊరేగింపు ఉంటది రేపు. ఎన్ని కిలోలు ఉంటది అన్న ఇది? 2000 కిలోలు. 2000 కిలోలు మనిషి మీద పడితే అంతే డమాలేగా. బాహుబలి అంటే పలుకుతుందా? బాహుబలి చూస్తుందా? చూస్తా. ఇట్లా కట్టింగ్ ఇట్లాంటివి ఏం చేయరు? అది ఇవాళ చేపించేడుందమ్మా. కటింగ్ చేపించేసి నూనె పెట్టి ఇట్లా చూస్తే ఇట్లా తయారైనమాట. మనిషి ఒకటి వండుకోవచ్చు ఇట్లా. అదే నున్నగా ఉంటది. ఒక మనిషి వండుకుంటట్టు నున్నగా మంచిగా పర్పేసేసి ఒక మనిషి మంచిగా వండుకోవచ్చు. నూనె పెడతారా దీనికి? నూనె పెడతాం. మాలిష్ ఉంటది డైలీ 3 times మాలిష్. పొద్దున్న నుంచి దీని రొటీన్ ఎట్లుంటది అంటే, మనం అంటే పొద్దున ఇడ్లీయో వడనో తింటాం, దీనికి ఏం పెడతారు? మార్నింగ్ దానా, కల్లి, చున్ని. ఎన్ని కిలోలు తింటది? ఒక 3 kgs 2 kgs తింటది. నానబెట్టినాక అది ఉబ్బుతుంది కదా, దాని ప్రకారంగా తింటది. ఎక్కువ పాలే తాగుతాయి ఇవి. హర్యానా దున్నపోతులు పాలే ఎక్కువ తాగుతాయి. దాని తర్వాత లంచ్ అదే గడ్డి కుట్టి అట్లా. దాని తర్వాత మాలిష్ గిరీష్ ఉంటుంది, పండుకుంటది. ఎంతసేపు మాలిష్ చేస్తారు దీనికి? ఒక 1 hour ఎవ్రీడే. గంట సేపు మాలిష్ చేస్తారు. మార్నింగ్ ఈవినింగ్ కలిసి 1 hour చేస్తారు. అచ్చా, మంచిగా చేపించుకుంటది సుకూన్ గా. మంద అవుతుందా? లేదు, డ్రింక్ అలవాటు లేదా. ఎప్పుడు కూడా కొంచెం కూడా అంటే వెజిటేరియన్ బ్రాహ్మణ్ సిస్టమ్ అనుకోండి, అట్లానా? అసలు మంద ఆదా? యూజువల్లీ కొన్ని పోతులకి ఏ దున్నపోతు మందు తాగది. అదేంటంటే ఈ మీడియా వాళ్ళకు చూపెడతాందుకు ఇట్లా పెడతాం, కానీ అది తాగది. అది బ్యాన్ చేసేసినాం మేము హైదరాబాద్ లో. యాదవ్లో మందరం కూర్చొని ఎవరు మందు తాపొద్దు మన దున్నపోతులో, కానీ అదొక. యాదవులు అనగానే సదర్ గుర్తొస్తుంది. జబర్దస్త్ గా సదర్ చేసుకుంటారు, ఆడతారు, పాడతారు. ఈ కల్చర్ ఎప్పటి నుంచి వస్తుంది? మీరు ఎప్పటి నుంచి చేస్తారు? నేను చేయబట్టి 30 years అవుతుంది. 35 years నుంచి నేను చేస్తుంటే, అంటే మా పెద్దలేమని నేను ఉన్నా. ఇప్పుడు ఓపెన్ గా మొత్తంగా నేనే చేస్తున్నా అంటే ఒక 15-20 years నుంచి. ఇట్లా మీలాగా హైదరాబాద్ లో చేసేటోళ్ళు కూడా మస్తు మంది, చాలా మంది. కానీ హైదరాబాద్ లో మీ పేరు బాగా వినిపిస్తుంది. ఎందుకు? మీరు చెప్తూనే వింటున్నామ్మా, నాకు తెలియదు ఈ పేరు. యంగ్స్టర్స్ కి గానీ లేకపోతే యాదవ్ల కమ్యూనిటీ వాళ్ళందరికీ కానీ లడ్డు యాదవ్ అంటే స్పెషల్ ఏందన్న? ఎందుకు మిమ్మల్ని అంతగా ఇష్టపడతారు? అభిమానులకు నేనంటే ఎంతైతే ఇష్టపడతారో నేను వాళ్ళకి ఏమన్నా చూపెడతా. ఎవ్రీ ఇయర్ ఒకటి ఏదన్నా మంచి ఐటమ్స్ మంచిగా వచ్చినందుకు ఇంటికి పోయేదాకా వా అన్నట్టు ఏదన్నా. ఆ ప్రేమ ఎందుకు మీ మీద అంతగానం? యంగ్స్టర్స్ అందరూ కూడా లడ్డు యాదవ్ అంటే మేము యాదవ్లో పుట్టినందుకు ఇది ఒక మాకు ఆ శ్రీకృష్ణుడు ఇచ్చిన వరం మాకు. మీ తర్వాత ఇది ఎవరు తీసుకుంటారు అన్న? ఎవరు చేస్తారు? మా కొడుకు ఉన్నాడు, సందీప్ ఉన్నాడు, గోకుల్ ఉన్నాడు, బబ్లు ఉన్నాడు, పవన్ ఉన్నాడు, అందరు ఉన్నారు, వీరు ఉన్నాడు, ఇంకా పిల్లలు ఉన్నారమ్మా. మా తాత. ఎన్ని కోట్లు ఉంటది పోతు?
దీనికి ఖరీదు అయితే మనకు హైదరాబాద్ లో ఇది ఏం రేట్ లేదు. కానీ వాళ్ళు జర్మన్ వాళ్ళు యుఎస్ వాళ్ళు కొనుక్కపోతే దీని సిమెంట్స్ గురించి వాళ్ళు కొనుక్కుంటారు 2 కోట్ల 30 కోట్లు అంటారు, 20 కోట్లు అంటారు. అంటే వీళ్ళు అమ్మరు, ఏమో పైసలు తీసుకొని ఏం చేసే. ఇప్పుడు అగ్రికల్చర్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఇక్కడనే లేదు లేదు హర్యానాలోనే పుడతాయి ఇవన్నీ. హర్యానాలోనే ఆ వాతావరణంకు ఇవి ఇట్లా తయారైతాయి, మన తన తయారు కావు. అవును, మన దగ్గర ఇట్లుండవు కావమ్మా. అవును, ఉన్నా కూడా కొంచెం మామూలు సైజ్ ఉంటాయి దున్నపోతులు అంతా. ఇంత పెద్ద అసలు దీని బెర్త్ హైట్ చూస్తే కూడా అసలు భారీగా అనిపిస్తుంది. ఇది అలా ఇంత సైలెంట్ ఉంది కదా, రేపు వైలెంట్ హడల్పిస్తుంది అంటారా? ఇది ఆగదిగా ఏం చేస్తుంది ఎట్లా అంటే దానికి అలవాటు అయిపోయింది. అరే నేను సదర్కు నా ఊరేగింపుకి వీళ్ళంత మంది వచ్చిరని అది ఒక నీట్ దాని రేపు ఉంటది. ఏం చేస్తారు అన్న, లిఫ్ట్ చేస్తారా పైకి? లిఫ్టింగ్ కాదు, ఈ వెయిట్ కు లిఫ్ట్ కావు, ఈ దున్నపోతులు కావు, పక్కగా ఉంటాయి చూడు, అవి లిఫ్ట్ ఎక్కువ అవుతాయి, ఇవి కావు. బాగుంది మొత్తం, అసలు మీ పేరు మొత్తం హడలిపోతుంది. ఇది గత 5 ఏళ్ల నుంచి దీనే తీసుకొస్తున్నారు. బాహుబలి అనేక సినిమాలలో కూడా ఉంది అనుకుంటా. ఏ సినిమాలలో చేశారు దీన్ని? స్కంద ఒకటి ఉంది, ఇంకోటి బాహుబలి సినిమాలో ఉంది కానీ ఎక్కువ చూపట్టలేదు. అచ్చా, కానీ అట్లనే ఉంది, పేరు భలే పెట్టిరు, మీరే పెట్టిరు. సినిమాకి పిలిచినందుకు ఆ పేరు పెట్టేసినాం దీన్ని. అది అప్పుడు గింతంత ఉండే. ఇదా మీ దోస్త్ ఇచ్చిన గిఫ్ట్ అంటే ఇది నిజమేనా? అవునా, అంత మంచి మిత్రుడు ఉన్నాడా? హర్యానాలో ఉంటాడమ్మా ఆయన. 3 కిలోల బంగారం ఇచ్చిన నేను 2020లో ఇచ్చిర్రా? అచ్చా, 3 కిలోల బంగారం ఇచ్చిన. నెక్స్ట్ ఇయర్ ప్లాన్ వేస్తున్నా. దీంట్లో గొలుసు ఉండే కదా దీని మీద, అన్ని రేపు వస్తాయి, ఆభరణాలు అన్ని వచ్చాయి. ఎట్లా రెడీ చేస్తారు? మొత్తం ఇట్లా పెళ్లి కొడుకులాగా ముస్తాబ్ చేస్తారేమో కదా, నున్నయ తయారు చేసి బట్టలు. దీని గురించి ఇంత పెద్ద జాతరనే చేస్తున్నప్పుడు అవును ఇదే అందం ఉండాలి కదా. అవును, దాని పూలతోని అలంకారం గాని, జుట్టు గిట్టేస్తారేమో మంచిగా దువ్వి, పక్క పాపడంతా దువ్వి కదా. రేపు మేకప్ మ్యాన్ వస్తుండమ్మా. ఓ, మేకప్ కూడా వేస్తారా దీనికి? అచ్చా, మేకప్ అంటే ఏం చేస్తారు? కాటిక ఇట్లాంటివి పెడతారా? పెట్టి మంచిగా దానికి అలంకారం, బాషింగాలు అలంకారము, చైను, మళ్ళీ దాని మీద షాలు బాగుంటుంది, పువ్వులు ఇవన్నీ అన్ని రేపు ఉంటాయి. రేపు బాగుంది. ఇదంతా కూడా కట్ చేస్తారేమో, హెయిర్ కట్ ఇవంతా చేస్తారు. నైట్ అయిపోతాయి అన్ని, మొత్తం నీట్ గా రెడీ చేస్తారు. అవి ఆడికి వచ్చినాయి అని రెస్ట్ లేదని పట్టుకోమ్మా, నువ్వు పట్టుకో, ఏం కాదు. మా బాహుబలి ఏమన్నది నేను గ్యారంటీ దాన్ని. బాగుంది, ఇది వెయిట్ ఉంది, మాకు పట్టుకోవడానికి భయం వేస్తుంది కానీ మీకు అలవాటే లేదు. ఏమన్నది అది, ఏమన్నది మీకు అలవాటే, ఏం కాదు. రైట్. ఎంత ఖర్చు పెడతారన్న సదర్కి? ఖర్చుకు మేము అప్రాక్సిమేట్లీ, నాకు ఫిగర్ చెప్పకు, మామూలుగా ఎంత ఖర్చు పెడతారు అట్లా? ఎంత అంటే అంత పెడతాం ఈ సదర్కు, ఎంత కావాలంటే అంత పెడతాం. తగ్గరు, ఇంకా పోరు, ఎంత ఖర్చు అయినా కావాలి. థ్యాంక్ యూ అన్న. ఏం చెప్తారు ప్రేక్షకులకి? రేపే సదర్ ఉంది కాబట్టి ఏం చెప్తారు వ్యూవర్స్, ఆర్టీవీ ప్రేక్షకులందరికీ? ఆర్టీవీ ప్రేక్షకులకు అందరికీ రేపు జరగబోయే నారంగూడ సదర్కు లడ్డు యాదవ్ ఇంటి కాడికించి రేపు సాయంత్రం, అంటే రేపు అంటే 22వ తారీఖు సాయంత్రం 7:35 నుంచి బయలుదేరును. మా 22 దున్నపోతులతోని మీరందరూ కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి మా ర్యాలీని సక్సెస్ చేయాలని, జయప్రదం చేయాలని కోరుకుంటూ, ఆర్టీవీ యజమానురాలకు, స్టాఫ్ అందరికీ దీపావళి సదర్ శుభాకాంక్షలు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.